హాయ్ అండి, ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మీకు ఒక కొత్త రకం టమాటో చూపించడానికి. చాలా రోజుల నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ టమాటో ఏంటి, ఎలా కాసింది, ఫుల్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి. దిస్ ఇస్ మంజు. ఇవే ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న కొత్త రకం టమాటో. దీన్ని ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటో అంటారు. ఎందుకు ఇలా ఫ్లవర్ టమాటో అంటారా అని ఫస్ట్ నాకు అర్థం కాలేదు. చూడండి, ఇక్కడ ఒకటి లేయర్, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కలర్ అసలు భలే ఉన్నాయి. అన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు. ఇక్కడ చూడండి, ఇది దోర టమాటా అన్నమాట. ఇక్కడ చూడు, పండు భలే ఉంది. మా మమ్మీ ఇది ఎందుకు ఇలా పైన ఒకటి కింద ఒకటి అని అడుగుతున్నారు. ఈ టమాటా అయ్యో పోయిందా ఇది. ఈ టమాటో రకమే అంత అనమాట. యాక్చువల్గా దీంతో పాటు ఇంకొకటి కూడా నాటాను, అది రానట్టుంది. మొత్తం ఈ ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటోనే వచ్చినట్టున్నాయి. అన్నీ కోసేసుకున్నాం ఇప్పుడు. ఎన్నాళ్ళైందో ఇలాంటి కలరు చెట్లు ఇంతవరకు కలర్ వచ్చిన తర్వాత కాయలు కోసి. యూజువల్గా తోటలోని ఏ పండు వచ్చినా ఫస్ట్ చిలుకలు ఫుల్ తినేస్తూ ఉంటాయి, మా దాకా రానివ్వవు. ఈ టమాటా అసలు వస్తుందో రాదా అని అనుకున్నాను. పర్వాలేదు, మిగిల్చాయి. ఇవే ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటో. నేను కూడా చూడటం ఇదే ఫస్ట్ టైము, అండ్ మన తోటలో కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ కూడా నాకు ఎలా ఉంటుందో తెలీదు. మనమేం మందులు కొట్టాం కాబట్టి నేనేమి దీన్ని కడగట్లేదు, తుడుచుకొని తినేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. తొక్కు చాలా గట్టిగా ఉంది. టేస్ట్ మాత్రం మన దేశవాళీ టమాటో ఉంటుంది కదా, ట్యాంగీ ఫ్లేవర్, పుల్లగా ఆ టమాటో ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. బాగుంది. సో ఇవి ఇవాళ మీకు చూపించాలనుకున్న ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటోస్.